హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నీరోజాస్ కిచెన్. ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అర స్పూను పసుపు, 1 స్పూను కారం, 1 స్పూన్ పెప్పర్, కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు 5 గుడ్లు తీసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చల్లారనిచ్చి పై తొక్క తీసేయాలి. కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ముందుగా గుడ్లను ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుంటే గుడ్లకు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా గుడ్లను ఆయిల్లో 2 వైపులా ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇందులోనే కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. మూడు టమాటా ప్యూరీని వేసి ఉడికించాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కారము, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పెప్పరు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు సరిపడా వేసి కలపాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి 2 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు ఫ్రై చేసిన గుడ్లను ఇందులో వేసి మసాలా బాగా పట్టేలా కలపాలి. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీకి, అన్నానికి, పూరీకి సూపర్గా సరిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.